మిథున దేవా కాలికి మొక్కుతూ ఉండగా అక్కడికి పోలీసులు వస్తూ ఉంటారు. ఇక దేవయ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని హరివర్ధన్ పోలీసులను అయితే అడుగుతూ ఉంటాడు. మీ దేవాని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి హరివర్ధన్తో అయితే పోలీసులు చెప్పేసరికి ఒకసారిగా దేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూసేసరికి ఎందుకు అని హరివర్ధన్ అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి దేవ ఇప్పుడే కాసేపటి ముందే మినిస్టర్ కొడుకుని కొట్టేసి వచ్చాడు, తనతో తగులు పెట్టుకొని వచ్చాడు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూసేసరికి ఇక దేవయ్య అయితే నేను చేసింది మంచి పనే అని చెప్పేసి అయితే మనసులో తను తప్పు చేశానని ఏ ఫీలింగ్ లేకుండా ఉంటాడు. ఇక వాళ్ళ చెల్లి అయితే మిథున వాళ్ళ చెల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి, అందరికీ బావది ఏం తప్పు లేదా అని అనేసరికి హరివర్ధన్ అయితే కోపంగా వచ్చి దేవాని అయితే కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఒకసారిగా మిథున అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న శ్రద్ధ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి నా కొడుకుని ఇలా ట్రీట్ చేస్తున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కాటేసిన పులి కాటేసిన పాము రెండు ఒకటే, అవి ఎప్పుడు వాటి బుద్ధి మార్చుకోవు అని అనేసరికి మిథున అలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి అసలు తగిన వాడివి కాదు అని చెప్పేసి దేవాని అయితే హరివర్ధన్ మెడ పట్టుకొని బయటికి గెంటేయడానికి ఇదవుతూ ఉంటాడు. మిథున ఎంత ఆపినా సరే హరివర్ధన్ అయితే కోపంతో రగిలిపోయి దేవాని అయితే బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసి మిథున షాక్ అవుతూ ఉంటుంది. ఆగండి నాన్న అని అనేసరే హరివర్ధన్ అయితే దేవాని పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసి అందరూ షాకే బ్రతిమలాడుతూ ఉంటారు. అయినా దేవాని బయటికి గెంటేస్తూ ఉంటాడు హరివర్ధన్.